7 నెలలైంది. మరి గత ప్రభుత్వంలో ఆగ్రబాద్ ఇవ్వాల్సి వచ్చిన దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దాం ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న అది ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈ రోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్ పెట్టి దాన్ని ఇవ్వనీకంటే ఆఫ్ చేసిన నేపథ్యం. ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు వాయిదాలు అయిపోయింది, 4వ వాయిదాకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లో వచ్చి మరి ఫీజు కడితే కానీ పరిస్థితి కూర్చొని మరి చెప్తున్న పరిస్థితి కూడా మరి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొచ్చి వెంటనే 3వ తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి. దాని మీద కూడా 3వ తారీఖు నాడు దానికి వారికి ఒక వినతి పత్రం కలెక్టర్ ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉద్దేశించిన విషయాన్ని మరి దానికోసం జిల్లాలో ఉన్న అందరూ జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు, అలాగే గౌరవ పార్టీ ఇన్ఛార్జీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ గారు, అలాగే ఆయన నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అందరూ కలిసి కూర్చొని మరి ఇవాళ నిర్ణయం తీసుకొని దాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ సమావేశం పెట్టాల విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇది ఇప్పటికైనా సార్ ప్రభుత్వం మీ బాధ్యత గుర్తెరిగి ఏదో వైసీపీ పార్టీ చెప్తుంది, ఏదో ప్రతిపక్షం చెప్తుందనే కాకుండా ఒక పెద్ద మనసుతో ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ రైతులు ఇబ్బంది పడకుండా, రైతాంగం ఇబ్బంది పడకుండా ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఉందో ఒక విధానాన్ని పెట్టి మరి మద్దతు ధరని వారికి వచ్చేట్లు ఏర్పాటు చేస్తూ మీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మరి ఎక్కడ ఏ ఒక్కరి ఇబ్బంది పడకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో ఇవాళ కరెంటు ఛార్జీలు కూడా రోల్ బ్యాక్ చేసి ప్రజలకి సౌలభ్యం కల్పించాలని చేస్తున్నాము. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని కూడా మరి డిమాండ్ చేస్తున్నాం. 6 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇంకా 6 నెలలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 6 నెలలు టైం ఇద్దాం తర్వాత అడిగారు కదా, అడగలేదు చెప్పండి. మీ టీవీలు మీ పేపర్లో రాశాయి కదా, అడిగినట్టు ఎందుకు బాబు ఆ పేరు అవి పెట్టండి అడిగారు కదా, ఎందుకు ఆ పేరు అది? అంతకుముందు నీకు జ్ఞాపకుండా ఉంటుంది, ఎవరు మన ఈ మినిస్టర్ ఎవరు, సివిల్ సప్లై మినిస్టర్, అప్పుడు మినిస్టర్ కాదు, ఈ టోపుల మీద ఏది ఏ మీద అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఇది పెట్టాం కదా, పద్మశ్రీ అవార్డు అది తీసుకొచ్చి విదేశాల్లో ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం పెట్టాం. కుంభకోణం జరిగిపోయి 1000 కోట్ల రూపాయలు తినేసాడు. మరి రాలే కదా గవర్నమెంట్, తినేసామో లేదు లెక్కలు ఆల్రెడీ ఉంటాయి కదా, ఎవరికి ఎంత ఇచ్చామో లెక్కలు ఆల్రెడీ ఉంటాయి కదా. బైజూస్ లెక్కలు ఆల్రెడీ ఉంటాయి కదా, తినేసామో లేదు చూసుకోవచ్చు కదా. ఫ్రీ అని చెప్పిన ఎందుకంట, ఎందుకంటే ఇవన్నీ రాజకీయాలకి మాట్లాడడానికి పనికొస్తాయి కానీ వాస్తవికతగా దానివల్ల ప్రజలకు మంచి జరిగిందా లేదా అని చూసుకో. నేనేం వాళ్ళలాగా వచ్చి కుస్తీపడిలో ఛాలెంజ్ నేను సవాళ్ళు చేయను కానీ అన్ని చూసాము. ఏది మంచి ఏది చెడు, మంచి కార్యక్రమం కొనసాగించు, లేదు నీకేదైనా దానివల్ల ప్రజలకు ఇబ్బంది పడుతుంది, ఉద్యోగులకు ఇబ్బంది పడుతుంది, దాన్ని మార్చుకో, తప్పు కాదనలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏది 117 జీవో కానీ జీవోల గురించి కానీ స్కూల్ మూసేసామన్నా చూసా, ఏ ఒక్క స్కూల్ కూడా మూయలేదు. విలీనం చేశాము, విలీనం చేసి ఈ స్కూల్ మూయలేదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జోగుది, ఇక్కడ 1 నుంచి 5వ తరగతి ఉంది, ఇక్కడ 1వ తరగతి నుంచాము, 3వ తరగతి తీసుకెళ్ళి హై స్కూల్ కలిపాం, ఏది ఉన్నత పాఠశాల కలిపాం, 9వ తరగతి ఉందని 10th క్లాస్ ఉందని కలిపాం. కానీ 1-2 మూయలేదు. నేను స్కూల్ ఒక ఊర్లో పెట్టామంటే ఆ ఊర్లో ఏదో కాంతాలి, మా ఊర్లో స్కూల్ ఉంది చదువు. ఇవాళ కూడా చెప్తాను, ఒక్క స్కూల్ మళ్ళీ ఉదయం పేపర్లో మీరు మీ ఊర్లో స్కూల్ మూస్తే వేయండి, చూసాము నిజమే కదా, తప్పు చెప్పానని నేను సరిదిద్దుకుంటాను. అది ఎందుకైనా చేసాము. టీచర్లకు కూడా ఏం చెప్పామంటే 117 జీవితాలుగా దాని స్పీడ్ ఏంటి,
మినిమం 19 పిల్లలు ఉంటే ఒక టీచర్, 19 దాటి 20 మంది దగ్గర ఉంటే 2 టీచర్లు. ఇప్పుడు 1 మంత్ తీసావు, మళ్ళీ టీచర్లు అందరూ నా మీద వచ్చి ఊరిగా ఇది చూసింది అంటారు. ఇప్పుడు 20 మంది పిల్లలు ఉన్న 5 టీచర్లు రికమెండ్ చేసుకుని ఊర్లోకి వచ్చి ఉద్యోగం చేస్తే ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? మేము పెట్టింది అంతే తప్ప ఇంకెంతగా. అది కూడా ఏంటి, వాళ్ళంతా మాట్లాడి అన్ని చేసాం. ముందు 30 మంది 40 మంది ఉండదు. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత దాన్ని 20 కుదించాను. వాళ్ళందరూ అడిగితే టీచర్లు అడిగితే మేము 20 మంది ఉన్నారు కదా, 20 మంది లేకుండా 5 టీచర్ల స్కూల్లో ఉంటే ధర్మం కాదు కదా అని మా ప్రభుత్వ విధానం. సో అందుకే చేస్తాం తప్ప ఇంకొక ఆలోచన కాదు, ఇంకో ఆలోచన. ఇంకేమన్నా వైజాగ్ దాని మీద రోజు ప్రజా ధర్నాలు చేసుకుంటారు. దాని మీద రాజకీయ పార్టీలు చేయక్కర్లేదు. నేను ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.